హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది హైదరాబాద్ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదగిరిగుట్ట. ఈ టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మీకు ఈ ఫుల్ వీడియో పెడుతున్నా. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రతి ఒక్క వీడియో నేనే స్వయంగా దగ్గరుండి తీస్తున్నా ఫ్రెండ్స్. నేను ఎవరిని వీడియోలు నేనే షేర్ చేయడం లేదు, తర్వాత వచ్చేసి నేను చేయడం లేదు. స్వయంగా నేనే ఈ వీడియోలు పెడుతున్నా. ప్రతి ఒక్క గుడి దగ్గరికి నేనే వెళ్తున్నా, నేనే వీడియోలు తీస్తున్నా కాబట్టి నా వీడియోని స్వతహాగా పెడుతున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ యాదగిరిగుట్ట అంటే. చూడండి, మనం మొదట్లో ఇక్కడ నరసింహస్వామికి టెంకాయ కొట్టి, ఇక్కడ మనకు తిరుపతిలో అలిపిరి మెట్లు ఎలా ఉన్నాయో అలాగనే ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంది ఈ టెంపుల్ కూడా. మీకు నిదానంగానే చూపిస్తున్న వీడియో, ఎందుకంటే నా వీడియోలు మీరు చూడాలని చెప్పేసి నిదానంగానే పెట్టేస్తున్నా. కొంచెం స్లోగానే ఉంటాయి నా వీడియోలు, ఎందుకంటే ఫుల్ లెంత్ ఉంటాయి. ఎక్కడ గ్యాప్ లేకోకుండా ప్రతి ఒక్క విగ్రహాన్ని, ప్రతి ఒక్క వీడియోను నేను చూపిస్తున్నా. అలాగే షార్ట్ వీడియోలలో కూడా మీకు పెడుతున్నా. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడు ఎంత ఎత్తులో ఉందో ఈ టెంపుల్. చాలా అద్భుతంగా ఉంది. చాలా ప్లేస్ కూడా చాలా విశాలంగా ఉంది ఎత్తులో. కాబట్టి నా ఓన్ వాయిసే పెడుతున్నా, వేరే వాయిస్ కూడా పెట్టడం లేదు. నా ఛానల్కి నా వాయిసే ఉంటుంది కానీ వేరే వాళ్ళది ఉండదు కదా. కాబట్టి ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క టెంపుల్ దగ్గరికి వెళ్ళి నేను తీస్తున్నా. అరుణాచలం పెట్టాను, తర్వాత వచ్చి చాలా టెంపుల్స్ కూడా పెట్టాను. అందులో ఈ టెంపుల్ కూడా యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా ఎట్లా ఉందంటే మీకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క వీడియో ఫుల్ లెంతే పెడతాను నేను. ఏదే కానీ కొద్దిగా నేను పెట్టను. షార్ట్ వీడియోలు కొద్దిగా చూస్తారని చెప్పేసి షార్ట్గా పెడతాను చెప్ప, వేరే విధంగా కొద్దిగా పెట్టి ఆఫ్ చేయడం ఏం లేదు. నా వీడియోలు నచ్చుతాయని చెప్పేసి మీకు కూడా ఈ వీడియోలు పెట్టడం జరుగుతుంది. చూడండి ఎంత ఎత్తులో ఉందో. ఇంకా వెళ్ళాలి, మనము చాలా దూరం వెళ్ళాలి కాబట్టి ఈ వీడియో పెడుతున్నా. ఇంకో విషయం ఏంటంటే, మనకు చాలా అందుబాటులో ఏ టెంపుల్ ఉండదు. ప్రతి ఒక్క టెంపుల్ మనం చాలా దూరం నుంచే వెళ్ళాలి. చాలా దూరం నుంచి మనం వెళ్ళిన తర్వాత ఆ వీడియోలు కంపల్సరీ తీస్తున్నా, పెడుతున్నా. కాబట్టి నేను చూశాను కాబట్టి మీకు కూడా చూపించాలనే ఆలోచనతోనే ఈ వీడియోలు పెడుతున్నా ఫ్రెండ్స్. నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే చూడండి ఎంత ఎత్తులో ఉందో. ఇంకా వెళ్ళాలి మనము. మెటికలు చాలా ఉన్నాయి. చూడండి ఎంత టెంపుల్స్ బాగా. అసలు తిరుపతిలో మనకు మెటికలు ఎట్లా ఉన్నాయో అలాగనే ఉంటాయి. మధ్యలో మనకు వాటర్ తప్పికైనా వాటర్ సదుపాయం కూడా ఉంది. అలాగే ఇక్కడ మెటికలు చూడండి ఫ్రెండ్స్, అట్లా గ్యాప్లో చాలా ఉన్నాయి. వెళ్తూ దగ్గరికి వచ్చినాము, మనం టెంపుల్ దగ్గరికి వచ్చినాము. కానీ మనకు అక్కడ లోపలికి కెమెరాలు అయితే పంపించేదానికి లేదు కాబట్టి మీకు బయట నుంచే ఈ వీడియోలు పెట్టడం జరుగుతుంది. గర్భగుడిలోకి ఏ వీడియోలను మనం పంపారు కాబట్టి మొబైల్స్ చిలక చూడండి ఎంత బాగుందో. ఎంట్రింగ్ల పైన ఈ విధంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు పైన ఎంట్రింగ్ అయితేనే ఇక్కడ అంగళ్ళు ఉన్నాయి. మనకు తినడానికి వస్తువులందు చాలా ఉన్నాయి. అలాగే చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్. మనం ఇంకా దర్శనానికి వెళ్ళాలంటే ఇంకా ముందుకు వెళ్ళాలి, చాలా దూరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం యాదగిరిగుట్ట పైన ఉండే బస్ స్టాండ్ దగ్గరికి పైకి వచ్చినాము. ఇది బస్ స్టాండ్. ఇక్కడ ఈ పక్క మనకు రైట్ సైడ్ బస్ స్టాండ్ ఉంటుంది, చూపిస్తాను అది కూడా మీకు. చూడండి బస్ స్టాండ్ అదే. కార్ల పార్కింగ్ ఉంది. తర్వాత వచ్చేసి చూడండి జనాలంతా ఎంతమంది ఉన్నారు ఇక్కడ. చాలా అద్భుతమైన టెంపుల్, చూడాల్సిన ప్రదేశమే గుట్ట. చాలా అద్భుతమైన ప్లేసు. చూడండి ఇక్కడ సెల్లులు కూడా లోపలికి నాట్ అలౌడ్. చూడండి పార్కింగ్ ఎంత ఉందో. చాలా యాదగిరిగుట్ట పైనే చూడండి బస్ స్టాండ్ ఎంత ఎత్తులో ఉందో. కార్ల పార్కింగ్ కానీ, తర్వాత వచ్చేసి ఇంకా మనం పైకి వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతానికి బస్ స్టాండ్ మాత్రమే మనం చూస్తున్నది, ఇంకా ఉంది. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే చూడండి సెల్లులు ఇక్కడ తీసుకొని పోయినారు కాబట్టి ఇక్కడే మనకు కంట్రోల్ రూమ్లు కూడా, మొబైల్స్, తర్వాత వచ్చి లగేజ్ మొత్తం ఇక్కడే మనం పెట్టేసుకోవాలి. లోపలికి ఏదే కానీ పంపిరు. ఒక్కొక్క సెల్లుకి వచ్చేసి 10 రూపాయలు అట్లా తీసుకుంటారు. ఇప్పుడు మనం పైకి వెళ్ళే దారికి వెళ్తున్నాము. చూడండి చాలా అద్భుతమైన ప్లేసు. చూసేదానికి మనకు 2 కళ్ళు చాలవు, అంత అద్భుతంగా ఉంటుంది. చూడండి పైకి నడవని వాళ్ళు అలా వెహికల్స్లలో వెళ్తారు. మనం వీడియో తీసుకోవాలి కాబట్టి ఫ్రీగా వెళ్ళాలని చెప్పేసి నేను ఫ్రీగానే వెళ్తున్నా.
ప్రతి ఒక్క వీడియో నేను నిదానంగానే తీస్తాను. నేను టెన్షన్ స్పీడ్గా అలా ఏం లేదు. ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చినాము, మనం వీడియో చూడాలని చెప్పేసి నిదానంగా కానీ పెట్టేస్తాము. ఫుల్ లెంత్ వీడియో ఉంటుంది నా వీడియో ఎప్పుడైనా కానీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి మనకి ఇక్కడ నుంచే గోపురాలు ఏ విధంగా కనిపిస్తున్నాయో చాలా అద్భుతంగా ఉంది. చూడండి పైకి వచ్చినాం మనము. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ టెంపుల్. చాలా నాకైతే ఎంత సంతోషం అనిపించింది అంటే అంత సంతోషం అనిపించింది. ఇలాంటి గుడులన్నీ మనం చాలా మిస్ అవుతున్నాము. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. అదే మనం ఇంత దూరం వచ్చినాం కాబట్టి నేను చూశాను కదా అని చెప్పేసి మీకు కూడా ఈ వీడియోలో పెట్టడం జరిగింది. చూడండి ప్లేస్ ఎంత బాగుందో. గోపురాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా మనకు లోపలికి నాట్ అలౌడ్ కాబట్టి మనం బయట నుంచి ఈ వీడియోలు తీసుకోవాల్సిందే. చూడండి నేను బయట నుంచి ఈ వీడియోలు తీయడం జరిగింది కాబట్టి స్వయంగా నేనే వెళ్తాను. ఎవరి వీడియోలు నేను తీసి ఇట్లా కాపీ చేయడం కానీ అట్లాంటి ఏం లేదు. స్వయంగా నేనే వెళ్తాను, నేనే తీస్తాను. కాబట్టి నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా అద్భుతమైన ప్లేసు. చాలా చూడండి మనకు ఇంత కట్టడం చాలా బాగా కట్టించారు ఈ టెంపుల్. లోపలంగా మనం గర్భగుడిలోకి వెళ్తే ఒక బృందావనం లాగా ఎంత అద్భుతంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. మీరు ఒకసారి యాదగిరి గుట్టకు వచ్చి చూడండి. టెంపుల్ అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి నీకు ఈ వీడియోలు ఫుల్ లెంత్ పెట్టడం జరిగింది. చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. అసలుకు మనకు 2 కళ్ళు చాలా అంత అద్భుతంగా కట్టించినారు టెంపుల్. లోపల గర్భగుడిలో ఇంకా చాలా అద్భుతంగా ఉంది. మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క గుడి టెంపుల్స్ నేను చూపిస్తాను. ప్రతి ఒక్క వీడియో చూడండి. నేను చాలా ఆశ్చర్యపోయినాను. అంత అద్భుతంగా ఉంది గర్భగుడిలో. చూస్తే మన 2 కళ్ళు చాలవు. అంత అద్భుతంగా నరసింహస్వామి టెంపుల్ అంత అద్భుతంగా ఉంది లోపల. నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి మాటల్లో చెప్పలేను. కాబట్టి మీరు వెళ్ళి చూడండి. చాలా అద్భుతంగా ఉన్న టెంపుల్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా టెంపుల్స్కి వెళ్ళలేదని చెప్పట్లేదు, వెళ్తున్నా. ప్రతి ఒక్క టెంపుల్ కూడా చాలా అద్భుతంగానే ఉన్నాయి. కాబట్టి మీకు ఈ వీడియోలు పెట్టడం జరిగింది. గర్భగుడిలో నరసింహస్వామి టెంపుల్ అంత అద్భుతంగా ఉంది. నరసింహస్వామి టెంపుల్ అంటే చాలా అద్భుతంగా కట్టించినారు. చూడాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే నాకు తెలిసి చాలా అద్భుతమైన టెంపుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.